ఎక్లీషియా అనగా పిలువబడిన వారు లేదా ప్రత్యేకించబడిన వారు అని అర్థం. అయితే ప్రియులారా, ఈ మధ్య కొంతమంది సంఘమును గూర్చినటువంటి అవగాహన లేకుండా బైబిల్‌లో క్రీస్తు ఏ సంఘము కొరకైతే ప్రాణాన్ని అర్పించాడో, ఏ సంఘం కొరకైతే తను రక్తాన్ని కార్చాడో, ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి వ్యక్తుల పేర్ల మీద, స్థలముల పేర్ల మీద, పర్వతముల పేర్ల పర్వతముల పేర్ల మీద, అలాగే రకరకాల స్థలాల పేరు మీద సంఘాలను నిర్మించుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి, అతడు పాస్టర్‌గా తనను తాను పరిచయం చేసుకుంటూ అనేక ఉపయోగము లేనటువంటి డిబేట్లు చేసుకుంటూ సంఘమును గలిబిలి చేసేటువంటి విషయాలన్నీ బోధిస్తూ ఎవరితోనైతే తను డిబేట్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గరే అవమానానికి గురవుతున్నటువంటి వ్యక్తి గురించి నేను ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాను. ఎందుకు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఆ సహోదరుడు క్రీస్తు సంఘము అది ఒక డినామినేషన్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. డినామినేషన్ అనేటువంటి మాటను తెలుగులోకి వచ్చేసరికి మత శాఖ అనేటువంటి పదంతో వాడుతూ ఉంటారండి. నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవులందరూ ఇది గమనించాలి. క్రైస్తవ్యము మతము కానప్పుడు మత శాఖలు అనేటువంటి పదాన్ని వీళ్ళు ఎందుకు వాడుతున్నారు అనేది మొదట వారు ఆలోచించుకోవాలి. క్రైస్తవ్యము మతము కాదు కానప్పుడు అందులో నుంచి మత శాఖలు ఎందుకు వచ్చాయి? అసలు ఈ విషయం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రెండవ విషయానికి వస్తే, ఈ జాన్ పాల్ అనేటువంటి సహోదరుడు ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసినప్పుడు, నేను క్రీస్తు సంఘమునకు వెళ్తానండి అంటే, అతను అన్న మాట ఏంటంటే, క్రీస్తు సంఘము అనేది ఒక డినామినేషను, దానికి మీరు వెళ్ళకండి అని చెప్పాడమ్మ. క్రీస్తు సంఘమునకు వెళ్ళకూడదని చెప్పేటువంటి అధికారము మొదటిగా అతనికి లేదు. అది విఘ్నత కూడా కాదు. రెండవది, నీవు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నీ సొంత ఆలోచనలు, నీ సొంత వివేచన కాకుండా, మనుషుల జ్ఞానముతో కాకుండా, అది దైవ జ్ఞానముగా నీకు ఒకవేళ అర్థమవుతే దాన్ని ఏ విధంగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలో ముందు తెలుసుకోవాల్సిన పరిస్థితి నీకున్నది అని సహోదరుడు జాన్ పాల్ గారికి నేను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవ విషయము, అతడు మాట్లాడినటువంటిది ఏంటంటే, వాయిద్యముల గురించి మాట్లాడాడు. క్రీస్తు సంఘము వారు వాయిద్యములు వాయించరు. వారు వాయించుకుంటారా, వాయిద్యములు వాయించకూడదా అనేది బైబిల్ వారికి బోధించింది. వారు ఎందుకు వాయించడం లేదు అనే అంశం మీద నీకు ఒకవేళ వివరణ కావాలంటే, అనేక మంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో క్రీస్తు సంఘము వారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు సంఘములో సువార్తను ప్రకటించేటువంటి వారున్నారు. క్రీస్తు సంఘములో ఒక సాధారణమైన విశ్వాసిని అడిగినా చెప్తాడు, వాయిద్యాలు వాయించకూడదు అనే అంశము, దాని గూర్చిన వివరణ. ఇక ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ముందుగా, ఈ సమాజంలో కుల సంఘాలు ఉంటాయి. నేను కులాలను విమర్శించడానికి మాట మాట్లాడతలేదు. వర్తక సంఘాలు ఉంటాయి, వాణిజ్య సంఘాలు ఉంటాయి, వ్యక్తులను అభిమానించే సంఘాలు ఉంటాయి. ఒక కులమునకు సంబంధించినటువంటి సంఘములో ఆ కులములో కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. దాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తారు. ఒకవేళ ఎవరైనా వారు ఏదైతే సిద్ధాంతములను ప్రజలందరికీ లేదా ఆ సంఘములో ఉన్నటువంటి వారికి వారు బోధించినప్పుడు, దాని నుండి ఎవరైనా వ్యతిరేకత
చూపించినప్పుడు వారిని ముందుగా గద్దిస్తారు, హెచ్చరిస్తారు, సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు వినకపోతే ఆ సంఘములో నుండి బహిష్కరిస్తారు. ఇది లోకంలో జరిగేటువంటి నానుడి మనందరికీ తెలుసు. ఇక ఈ జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి ఈ చిన్న కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇతనికి నేను ఒక చక్కటి బిరుదు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ బిరుదు అంటే, సినిమాలలో కొంతమంది స్టార్స్ ఉంటారు. అలాగే ఈయనకు కూడా ఒక స్టార్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. యూట్యూబ్‌లో నేను ఫేమస్ అవ్వాలి. తలలు పండినటువంటి బైబిల్ పరిశోధకుల కంటే నేనే జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు ఏది చెప్పినా వాక్యానుసారంగా బోధించేటువంటి వారు దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం లేనటువంటి ఈ సహోదరుడు వ్యతిరేకమైనటువంటి మాటలు, విరుద్ధమైనటువంటి మాటలు, ఇది కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి విధానంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి నేను ఇస్తున్నటువంటి బిరుదు ఏంటంటే, కాంట్రవర్సీ స్టార్ అనేటువంటి బిరుదును అతనికి ఇస్తూ ఉన్నాను. అతనికి ఇచ్చే బిరుదేంటి? కాంట్రవర్సీ స్టార్. ఎందుకంటే స్టార్ అవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఏదో రకంగా ఏదో ఒక విషయాన్ని ముందు పెట్టి దాని మీద ఒక ఉద్యమాన్ని చేపట్టినట్టుగా, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, మరి ఏది రైటో చెప్పలేడు, ఏది కరెక్టో తెలియదు. పోనీ అవగాహన ఉంటుందా అంటే అవగాహన ఉండదు. బైబిల్ పరిశోధిస్తాడా అంటే పరిశోధించడు. ఎంతసేపు ఎదుటి వారి మీద బురద జల్లాలి. మచ్చుకు ఒక విషయం చెప్తానండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అందరూ ఏమో అది యాక్సిడెంట్ అంటే, ఇతనొక్కడే తనతో పాటు ట్రావెల్ చేసినట్టు, రాత్రంతా ఆయన కూర్చొని ఏదో ఆ పార్టీ ఎంజాయ్ చేసినట్టు, లేదు 100% తాగాడు అంటాడు. మరి అక్కడ లైవ్లో ఉన్నవారు పిచ్చోళ్ళ? అక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఉన్నప్పుడు ఈయన పక్కన ఉండి ఏమైనా టెస్ట్ చేశాడా? తెలియదు. మరి అంత విరుద్ధమైనటువంటి భావాజాలం కలిగినటువంటి వ్యక్తి ఈ సహోదరుడు. ఈయనతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. కానీ క్రీస్తు సంఘమును కామెంట్ చేశాడు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు క్రీస్తు సంఘం గురించినటువంటి వివరణ మనం చూద్దాం. పాత నిబంధనలో దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, మోషేను ఎన్నుకున్నాడు, యెహోషువను ఎన్నుకున్నాడు, తర్వాత రాజులను ఎన్నుకున్నాడు, వారిని సరిచేయడానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి దేవుడే తన నిత్య సంకల్పంలో భాగంగా యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన వచ్చి నా చిత్తమును నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చాను అన్నాడు. కాంట్రవర్సీ స్టార్ గారు మీరు కూడా చూడండి. మా అతిశయం ఏదనగా, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవి మీకు వ్రాయటం లేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. దయచేసి కాంట్రవర్సీ స్టార్ గారు ఈ విషయాన్ని గమనించాల. ఏంటి అంటే, మొదటిగా లౌకిక జ్ఞానం అనుసరించకు. రెండవది, మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకున్న విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఆ సంగతులు తప్ప నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించొద్దు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా బ్రదర్? నా ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును విమర్శించే స్థాయిలో మీరున్నారు. మీ వ్యక్తిగతమైన విషయాలు ఏమైనా ఉంటే విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కానీ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమును గురించి మాట్లాడే అర్హత కానీ, అంతటి జ్ఞానము కానీ
మీకు లేదు అనేది ముందు మీకు తెలియచేస్తున్నాను. బ్రదర్ జాన్ పాల్ గారు, మీరు చాలా గొప్ప మేధావులు. ఎందుకు గొప్ప మేధావులు అంటున్నానంటే, అయినోళ్ళతోటి, కానోళ్ళతోటి, చిన్నోళ్ళతోటి, పెద్దోళ్ళతోటి ఎప్పుడు యూట్యూబ్లో కనబడుకుంటూ డిబేట్లు చేస్తారు. మీ డిబేట్ వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఒక ఆత్మనైనా మీరు రక్షించగలిగారా? ఒక్కరికైనా సత్యం బోధించగలిగారా? గట్టిగా మాట్లాడితే టైం పాస్కు చేస్తున్నా అంటావు. టైం పాస్కు చేసుకోవాలనుకుంటే చాలా పనులున్నాయి బ్రదర్ బయట. ఎందుకు బ్రదర్ బైబిల్ మీద పడి మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయకండి. తెలియకపోతే తెలియదని ఊరుకోండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో చేరుస్తున్నాడు ప్రభువే. కారణం ఏంటో తెలుసా? అపోస్తల కార్యములు 20-28 వచనంలో దేవుడు అనగా కింద పుట్టినోట్లో ప్రభు అని ఉంటుంది. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. సో క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక భాగం అయితే ఇప్పుడు నీకు ఇంకో క్లారిటీ ఇస్తా. నువ్వు కొన్ని సంఘాల పేర్లు చెప్పావు కదా, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళ బోధ నీకేం తెలుసు? వాళ్ళ బోధ అసలు క్రీస్తు సంఘం యొక్క బోధ ఎవరి బోధ తెలుసా బ్రదర్? నీకు చెప్తా. అపోస్తలుల 2:42 చదువు. రక్షణ పొందిన వారందరూ కూడా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు. అపోస్తలుల బోధ అంటే అపోస్తలులు కల్పించుకున్న బోధ కాదు, మనుషుల చేత బోధించబడిన బోధ కాదు. క్రీస్తు వారికి ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించాడో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ గైకొనడని మీరు వారికి బోధించండి. అన్నీ, కొన్ని కాదు బ్రదర్. అర్థమవుతుందా? సంఘం యొక్క స్థాపకుడు ఎవరో తెలుసా నీకు? క్రీస్తు సంఘం పక్కకు పెట్టు. సంఘం యొక్క స్థాపకుడు ఎవరు? మీరు ఒక మాట మాట్లాడారు కదా, హెబ్రోను సహవాసానికి వెళ్ళండి. హెబ్రోను సహవాస స్థాపకుడు ఎవరు బ్రదర్? భక్త సింగ్ గారు. భక్త సింగ్ గారి సంఘం అది. మీకు అర్థమవుతుందా? భక్త సింగ్ గారు ఆ సంఘం కొరకు పరలోకం నుండి దిగి వచ్చారు. భక్త సింగ్ గారు ఆ సంఘం కొరకు ప్రాణత్యాగం చేశారు. భక్త సింగ్ గారు ఆ సంఘం కొరకు సిలువ వేయబడ్డారు. ఆ భక్త సింగ్ గారే మరణం నుండి పునరుద్ధరణ అయ్యాడు కదా. అందుకే అక్కడ వెళ్ళమంటున్నాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 10-11 మొదటి కొరింథీ 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువు. అన్నీ తెలుసు కదా నీకు. గ్రీక్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, కానీ కొరింథీ పత్రిక చదవడం మాత్రం రాదు. చదువు ఒకసారి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, నా సహోదరుడా జాన్ పాల్, మీరు ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకో తెలుసా? మీలో ఏమున్నాయట? కలహములున్నాయి. ఏమంటున్నారట? మీలో ఒకడు 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఎందుకు క్రీస్తును మీరు విభజిస్తూ ఉన్నారు? 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. మీరు క్రీస్తుని వదిలిపెట్టి అపోల్లో అంటారు, పౌలు అంటారు, భక్త సింగ్ అంటారు. ఎవరు వీళ్ళంతా? ఆలోచించు బ్రదర్. నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, కోపం లేదు. క్రీస్తు సంఘము గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు మూలాలు ఏంటో తెలుసుకో. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను నీకు, చూడు ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా ఈ వచనం చెప్తాడు. వచనం చెప్పడం కాదు, దీని గురించి వివరిస్తాడు. అది గుర్తుపెట్టుకో.
నువ్వు చెప్పిన ఏ సంఘానికి వాక్యాధారం లేదు. నువ్వు చెప్పిన ఏ సంఘానికి కూడా ఏ ఎవిడెన్స్ లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఒక వ్యక్తిని విమర్శించినా, ఒక వ్యవస్థను విమర్శించినా, ఒక సంఘాన్ని విమర్శించినా ముందు అది వాక్యానుసారమైందా లేదా ముందు తెలుసుకో బ్రదర్. మత్తయి సువార్త 16:18 ఏముందో తెలుసా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నేను కట్టుకుంటాను. నువ్వు కాదు కట్టేది, అపోల్లో కాదు కట్టేది, కేఫా కాదు కట్టేది, పౌలు కాదు కట్టేది, నేనే కట్టుకుంటాను. నా సంఘాన్ని నేను కట్టుకుంటాను. నా సంఘమే మీ అందరికీ రక్షణ కలగజేయడానికి, మీ అందరినీ నిత్య జీవం నడిపించడానికి ఆధారం. సంఘము ప్రత్యేకించబడింది, సంఘము పిలువబడింది, సంఘము పరిశుద్ధమైనది, సంఘము నిర్దోషమైనది, సంఘము నిష్కలంకమైనది. ఏ సంఘము తెలుసా? క్రీస్తు స్థాపించిన క్రీస్తు సంఘం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది ఎవరో తెలుసా బ్రదర్? క్రీస్తు. సంఘమునకు స్థాపకుడు క్రీస్తు, సంఘమునకు పునాది క్రీస్తు. మూడో విషయం చెప్పనా? కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. గుర్తుపెట్టుకో. సంఘము అనే శరీరమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. నీకు చిన్నపిల్లలకైతే కొట్టి చెప్తాం, లేకపోతే బెదిరించి చెప్తాం, తిట్టి చెప్తాం. నీకు అన్నీ తెలుసు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అందుకే నీకు పేరు పెట్టాం. ఏం పేరు అండి? కాంట్రవర్సీ స్టార్. బాగుంది. కాంట్రవర్సీ నుంచి కొంచెం బయటికి రా బ్రదర్. సత్యం తెలుసుకో. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, కానీ ఆ స్వతంత్రాన్ని శారీరక క్రియలు హేతు చేయకు. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచకు. నీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, నీకు వాక్ స్వాతంత్రం ఉంది. నువ్వు ఎవరినైనా విమర్శిస్తావు, అది నీ గొప్పతనం అనుకుంటున్నావు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా క్రీస్తు సంఘమును విమర్శిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తుని విమర్శిస్తున్నావు, నువ్వు క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నావు. దయచేసి దేవుడు నీ మనసును మార్చాలని, ఆనాడు క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినటువంటి సౌలును మార్చిన దేవుడు ఈరోజు క్రీస్తు సంఘమును గురించి, క్రీస్తు గురించి, ఆరాధన గురించి తప్పుగా మాట్లాడుతున్న నీ మనసు కూడా దేవుడు మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న అన్ని దేశాలలో, ప్రపంచ దేశాలలో ఉన్న అందరూ క్రీస్తు సంఘ సభ్యులు నీ కొరకు ప్రార్థిస్తున్నారు, నిన్ను పాపములో నుండి రక్షించడానికి. మార్గము తప్పిపోయావు నువ్వు. తప్పిపోయిన నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి మేము ఎల్లప్పుడూ నీ కొరకు ప్రార్థిస్తాం. నువ్వు సత్యం తెలుసుకోవాలి, నువ్వు దేవుని కొరకు వాడబడాలి. ఈ డిబేట్ల వల్ల ప్రయోజనం లేదు బ్రదర్. ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి ఏసే నిజమైన క్రీస్తు అని ప్రకటించే శక్తి నీకుంటే ప్రకటించు. యేసు ఏ సంఘము కొరకైతే ప్రాణాన్ని అర్పించాడో ఆ సత్యం తెలుసుకొని ప్రకటించు. యేసు ఏ సంఘమునకు పునాది అయ్యాడో ఆ సత్యాన్ని ప్రకటించు. యేసు ఏ సంఘానికి లేదా క్రీస్తు ఏ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడో ఆ క్రీస్తు సంఘమును గురించి నువ్వు ప్రకటించు. అది నేర్చు. దయచేసి ఏ సంఘము మీద కూడా నీకు అవగాహన లేకుండా మాట్లాడదు. ఇక్కడ ఏ సంఘము అంటే నేను వేరొక సంఘం గురించి మాట్లాడతలేదు. గుర్తుపెట్టుకో, క్రీస్తు సంఘముల గురించి మాట్లాడడానికి నువ్వు ముందుకు రాకు. క్రొత్త నిబంధనలో కొరింథీలో ఉన్న సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము, ఫిలిప్పీలో ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘము, తెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘము,
ఇవన్నీ పట్టణాల పేర్లు బ్రదర్, సంఘాల పేర్లు కావు. అపోల్లో సంఘము, కేఫా సంఘము, లేకపోతే పౌలు సంఘము అనే పేర్లు లేవు బ్రదర్. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని రాయబడింది. క్రీస్తు సంఘములన్నీ మీకేం చెప్తున్నాయి? వందనాలు చెప్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా క్రీస్తు సంఘమే. అది ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా మీకు వందనములు చెప్తున్న సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం. ఇంకో విషయం చెప్తాను నేను మీకు. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియాలో ఉన్న 7 సంఘాలంటే ఆసియా ఖండములో ఉన్నటువంటి 7 సంఘాలు ఎవరివి? పెంతెకోస్తుదొకటి, బ్యాప్టిస్టుదొకటి, లూథరన్దొకటి, మెననైన్దొకటి. ఇవా 7 సంఘాలు? ఎఫెసి, స్ముర్నా, పెర్గము, తుయతైరియా, ఫిలదెల్ఫియా, లవదకియా, ఇవి పట్టణాల పేర్లు. దయచేసి మీరు ఇంకొకసారి క్రీస్తు సంఘమును విమర్శించడానికి దయచేసి ముందుకు రావద్దని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దీని తర్వాత రెండవ విషయం కూడా ఉంది. వాయిద్యాల గురించి మీరు మాట్లాడారు. దాని గురించి కూడా మీకు మంచి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి వాక్యం నేర్చుకోండి. మీకు నేర్పడానికి 2 తెలుగు రాష్ట్రాలలో సిద్ధంగా ఉన్నారు నేర్పడానికి. ట్రైనింగ్ చేయండి, లేకపోతే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దగ్గర శిష్యరికం చేయండి. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా మీకు క్రీస్తు సంఘం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. మీరు చెప్పే ఏ సంఘానికి వాక్యాధారం లేదు. మీరు ఏ సంఘానికి వెళ్ళి ఆరాధించినా ఎవరిని వల్ల రక్షణ కలగదు. వ్యక్తుల ఆరాధన దేవునికి ఇష్టం లేదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కలిపిన పద్ధతులు, దైవోపదేశాలను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి దయచేసి వ్యర్థారాధన చేయకండి బ్రదర్. మీతో పాటు చాలామంది అనుచరులు ఉన్నారు. ఈ మధ్య క్రైస్తవుల మీద ఏడుస్తున్నారు, సంఘాల మీద పడి ఏడుస్తున్నారు, క్రీస్తు సంఘం మీద పడి ఏడుస్తున్నారు. అవగాహన లేకపోతే నేర్చుకోండి. క్రీస్తు సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు నేను మాట్లాడేది, క్రీస్తు సంఘంలో ఉన్న సబ్జెక్టు గురించి మాట్లాడండి. క్రీస్తు సంఘంలో ఉన్న దేవుడు చెప్పిన సంకల్పం గురించి మాట్లాడండి. అంతేగాని మీ వ్యక్తిగతమైన విషయాలు ఇక్కడ అవసరం లేదు. దయచేసి మీరు మారతారని, దేవుడు మిమ్మల్ని మార్చాలని, మీ పరిచర్యలో క్రీస్తు సంఘం గురించి మీరు బోధించాలని మేమందరం ప్రార్థన చేస్తాం. భారతదేశంలో ఉన్న క్రైస్తవులే కాదు, భారతదేశంలో క్రీస్తు సంఘ సభ్యులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘ సభ్యులందరూ మీ కొరకు ప్రార్థిస్తారు. తప్పకుండా మార్పు చెందాలని, సత్యం కొరకు మీరు ప్రయాసపడాలని, మీరు ఒక సాక్ష్యం నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వందనాలు.